నిద్రపోయే టైం అన్నమాట. ఏదైనా సరే దేవుని సేవకులు మరి సాక్ష్యం పంచుకోమని చెప్తూ వచ్చారు. ఈ సాక్ష్యం ద్వారా మేలు జరగాలి, మరి ఎటువంటి కలవరం ఎటువంటి ఇబ్బంది లేకుండా మేలు జరగాలటానికి మరి ప్రార్థనాపూర్వకంగా ఈ సాక్ష్యం చెప్పుటకు ప్రభు నాకు సహాయం చేయనట్లు మీరు కూడా మీ మనసులో ప్రార్థన చేసుకోండి. అంతేనా? మంచిది. నేనొక మరి నామకార్థ కుటుంబంలో జన్మించినాను. నా పేరు మరి ఇస్రాయేల్. నా పేరు ఇస్రాయేల్. మాది ఒక చిన్న పల్లెటూరు. ఎక్కడ పల్లెటూరు అంటే పల్నాడు జిల్లా మాత్స్వరం మండలము, పిడుగురాళ్ళ తాలూకా, పిల్లుట్ల మల్లవోలు అంటారు మా ఊరు, మా యొక్క గ్రామాన్ని. మా యొక్క అమ్మా నాన్నగారికి మేము 4 సంతానం. నాకు ముందు అక్కయ్య, తర్వాత నేను, తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు. అయితే మరి చిన్న వయసు నుంచి నేను చక్కగా మరి ఎటువంటి చెడ్డ అలవాట్లు ఏమి లేవు నాకు. మంచిగా అందరితో పాటు చర్చికి వెళ్ళటము అట్లా చేసేవాడిని. తర్వాత మరి మా నాన్నగారి యొక్క తమ్ముడు, ఆయన నరసరావుపేటలో ఉంటాడు. వారికి సంతానం లేరు, బిడ్డలు లేకపోతే నాకు 10వ సంవత్సరం వయసు అప్పుడు నన్ను వారు, ఆయన సైకిల్ షాపు మెకానిక్ అన్నమాట, నన్ను వాళ్ళు పెంచుకుంటానికి తీసుకెళ్లారు. అక్కడ ఎంతో ఒక 2 సంవత్సరాలు ఉన్నాను నేను. అయితే ఆ 2 సంవత్సరాలలో వారు చాలా భక్తి గలవారు అన్నమాట. బాబాయి, పిన్ని వారు. మరి నేను చిన్న వయసులోనే వారు రక్షించబడ్డారు. మరి LF ఫెలోషిప్కి వెళ్తారు వాళ్ళు. మరి 6 రోజులు మా బాబాయ్తో పాటు నేను మరి ఆ షాపులో పనిచేసేవాడిని చిన్న వయసులో. ఆదివారం వారితో పాటు నన్ను కూడా మందిరానికి తీసుకెళ్లేవారు. వారితో పాటు నేను కూడా మందిరానికి వెళ్ళేవాడిని. చక్కగా 6 దినాలు సైకిల్ షాపులో ఆయిల్ అంతా, బట్టలంతా పూసుకోవటము, ఆ పని చేయటము. సాయంత్రం చక్కగా ఆదివారం ఉదయకాలం చక్కగా స్నానం చేసి మంచి బట్టలు వేసి కొని చక్కగా వారితో నన్ను తీసుకెళ్లేవారు. అట్లాగా నాకు ఆ భక్తి అబ్బిందనమాట. వారితో పాటు వెళ్ళటము, అంతగా ఆ చదువు రాకపోయినా సరే వారితో కలిసి మందిరానికి వెళ్ళటము, భక్తిగా పాటలు, మరి ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకోవటము, ఇట్లా భక్తిలోనే ఉన్నాను చిన్న వయసులో. అప్పుడు ఇంకా యవన దశ రాలేదు. అయితే ప్రియులారా, ఒకరోజు వారు నన్ను ఇంట్లో ఉంచేసి ఏదో పెళ్ళికి వెళ్ళారు, బాబాయి, పిన్ని. నేను ఒక్కడిని, సాయంత్రం వస్తామయ్యా ఇంట్లో ఉండు అంటే, సాయంత్రం నేను ఏం చేసినట్లు లోన ఒక్కడిని తలుపేసుకొని మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఎంత వయసు అని చెప్పాను మీకు నేను? చెప్పాలి, ఎవరిని పెట్టాలి చెప్పాలి మీరు. అంటే మీరు వింటున్నారు లేదా అడుగుతున్నాను. 10 సంవత్సరాల వయసులో మీరు వినాలి జాగ్రత్తగా. ప్రార్థన చేసుకుంటా ఉంటే, అంటే చిన్న పిల్లోడిని కదా, కళ్ళు మూసుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నేను కింద భూమి మీద లేను, ఎక్కడికో వెళ్ళిపోయాను. నా చుట్టూ గొప్ప వెలుగు కనపడతా ఉంది. ఈ లోపల వారు సాయంకాలం ఇంటికి వచ్చారు, డోరు కొడుతున్నారు. డోరు కొడతా ఉంటే కూడా నాకేమీ వినపట్ల. అంటే దీనికి అర్థం ఏమని చెప్పాలి మనం? వాస్తవంగా నేను ఈ భూమి మీద లేను, చిన్న పిల్లోడిని. మరి ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతే నా చుట్టూ అంతా వెలుగు. ఇంకా అప్పుడు పెద్దగా డోరు కొడితే అప్పుడు చప్పుడై లేచి డోర్ తీశాను. అంటే చిన్న వయసులో అంత భక్తిగా ఉన్నాను నేను. అంటే అక్కడి నుంచి చెబుతున్నా మీకు, నేను అంత భక్తిగా ఉన్నాను. అక్కడ ఒక 2 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత అక్కడ నేను వారి మధ్య ఉండలేకపోయాను. పల్లెటూరు కదా, పల్లెటూరు వాతావరణం, అక్కడ ఉండలేక మరలా మా ఊరు వెళ్ళిపోయాను. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ పెద్దవాడిని అయిపోయి అక్కడ ఇక ఆ పనికి ఈ పనికి, పొలం పనులకి, మరి సిమెంట్ పనులకి. మా నాన్నగారు కారు పెంటర్ మేస్త్రి, ఆయన మా నాన్నగారు.
అట్లాగా ఇక అంటే వాస్తవంగా మాది ఒక చిన్న పేద కుటుంబం అని చెప్పాలి. ఆ విధంగా ఇక కొంచెం వయసులో పెద్దవాడిని అవుతున్నాను. ఇక బయట ప్రపంచానికి వెళ్ళిపోయి ఇక ఇష్టానుసారంగా చెడు అలవాట్లకు గురైపోయాను. నేను చెడు అలవాట్లకు గురైపోయాను. ఆ విధంగా ప్రియులరా, ఇక వయసు మీద పడే కొనది మరి దుర్వ్యసనాలకు బానిసనైపోయాను. ఇక లోకంలో ఆ సిమెంట్ పనికి వెళ్ళడం అని, ఇక ఆ పనికి వెళ్ళడం చేస్తున్నాను. సరే, పెద్దవాడిని అయిపోయాను. ఆ భక్తి అంతా, నాలో భక్తి అంతా కూడా పోయింది. చిన్న వయసులో చాలా బాగున్నాను. ఎప్పుడైతే వయసుకు వచ్చానో ఇక సొంతంగా పనులకు వెళ్ళిపోయి లోకంలో యవనస్తులతో కుర్రలతో కలిసి జీవించడం మొదలుపెట్టానో నాలో భక్తి అయిపోయింది. అంత లోక స్నేహం, అంత లోక వ్యవహారమే. అప్పుడప్పుడు మా బాబాయ్ వారు వచ్చి నన్ను అడుగుతున్నావాడు, అయ్యా చర్చికి వెళ్తున్నావా అని. ఇక అంత అబద్ధం చెప్పేవాడిని. అట్లాగా యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేశారు. మరి పాత గుంటూరు అంటే మా యొక్క భార్య, ఇది ఇప్పుడు సేవకురాలండి. పాత గుంటూరు వినోభనగర పెళ్లి చూపులకు వచ్చాము. పెళ్ళయింది. పెళ్ళి అయిపోయినాక మాకు ఒక బాబు పుట్టాడు. మీకు అర్థం కావటం అని చెబుతున్నా. బాబు పుట్టినాక ఇంకా నా పరిస్థితి ఏం బాగలేదు. అంటే మంచిగా ఉంటున్నాను, కానీ హృదయం అంతా చెడిపోయింది. పాపంలో ఉన్నాను. మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు. మనిషిని బాగానే ఉన్నాను, కానీ హృదయంలో శాంతి, సమాధానము, అంటే దేవుని మహిమ కోల్పోయాను. చిన్న వయసులో చక్కగా ఎంతో ఆత్మీయంగా ఉండేవాడిని. ఎప్పుడైతే మరి వివాహమైంది కదా, చక్కగా ఉండొచ్చు కదా, అనేకమైన దుర్వ్యసనాలు, సిగరెట్లని, అంటే నేను ఇప్పుడు ఆ బయలుదారి మేస్తున్న అయ్యాను. ఇంకా ఆ ఈ పనికి వెళ్ళిపోయి ఆ బయలుదారి మేస్తుల్లో స్థిరపడిపోయాను. పని నేర్చుకున్నాను. ఇక అనేకమైన వ్యసనాలకి గురైపోయాను. తర్వాత వివాహమైన తర్వాత సంవత్సరానికి బాబు పుట్టినాడు. బాబు పుట్టినాక అప్పుడు మా భార్య ఇక్కడికి వచ్చేసింది అనమాట. గుంటూరు, పాత గుంటూరు వచ్చేసింది. నేను చూడటానికి పల్లెటూరు కదా, ఇట్లానే ఎండాకాలం వస్తే అక్కడ కొంత మా పనులు సరిగ్గా లేవు అన్నమాట. పనులు లేకపోతే గుంటూరు వచ్చాను. గుంటూరులో ఒక వారమే ఉన్నాను. వారం ఉండి చక్కగా కొంచెం ఇక్కడ సిటీ కదా, కొద్ది చర్చికి వెళ్ళటం అట్లా అలవాటు అవుతున్నాను. ఈ లోపల పాత గుంటూరు వినోభా నగర్లో ఒక బ్రదర్ కలిశాడు. నాకు బేల్దారి మేస్త్రి కలిశాడు. అంటే ఎందుకు అని చెబుతానంటే, ఒక మనిషిని ఏ విధంగా యేసు ప్రభువారు మంచివానిగా చేస్తాడు, ఏ విధంగా తన జీవితాన్ని మార్చి తన ఎదుటిగా పరిశుద్ధునిగా నిలబెట్టుకుంటాడో అనే యేసు ప్రభు యొక్క మంచితనాన్ని మీకు నేను చెబుతున్నాను. ఈ విధంగా ప్రియులారా, ఆయన నాకు కలిశాడు. కలిస్తే ఒకరోజు ఆయనతో నేను పనికి వెళ్ళాను. పనికి వెళితే ఆయన చూశాడు. నాతో అన్నాడు కదా, ఇశ్రాయేల్ మేస్త్రి, మీరు ఇక్కడే ఉంటే, విన్నారమ్మా, నేను ముందే చెప్పాను మీరు వినరని, ఎందుకంటే శరీరం సహకరించదు అన్నాడు కదా, మీరు ఇక్కడే ఉంటే మనిద్దరం కలిసి చేసుకుందాం పని, మనిద్దరికి వచ్చే దాంట్లో చెరుకు తీసుకుందాం, చెరుకు పావు తీసుకుందాం అన్నాడు. సరే అని ఆయన నేను పని చేయటం మొదలుపెట్టాం. యవన కాలంలో ఉన్నాం కదా, బాగా కష్టపడి బిల్డింగ్లు పని చేస్తున్నాం. అట్లాగా ఆయన కూడా నామకార్థ క్రైస్తవుడే. పగలంతా పని చేసుకునే వాళ్ళము. సాయంకాలము ఇక్కడ ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ మీటింగ్కి వెళ్ళేవాళ్ళం సైకిల్ వేసుకొని. గుంటూరులో గుంట గ్రౌండ్ అని, పెద్ద చర్చి అని, కాకాని తోట అని, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. దాదాపుగా నైట్ మీటింగ్లకి వెళ్ళి 12 గంటల దాకా పాటలు వినేవాళ్ళం. మన సహవాసం తెలియదు నాకు, మన సియోను ప్రార్థనా మందిరం తెలియదు, ఈ భక్త్ సింగ్ గారి సహవాసం తెలియదు. తెలిసిందల్లా ఏదో ఆ లోతరం చర్చికి వెళ్ళేవాళ్ళం, ఆ పాటలు వినేవాళ్ళం, అట్లా వచ్చేవాళ్ళం. ఇక గుంటూరు సిటీ కదా, ఇక ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ ఇద్దరు సైకిల్ వేసుకుని చక్కగా ఫ్రెండ్షిప్గా వెళ్ళి పగలంతా పని చేసుకోవటము, సాయంకాలం పాటల దగ్గర
నాకు పాటలు అంటే భలే ఇష్టం. చిన్నప్పుడు కూడా ఏ సినిమా పాటల కంటే కూడా భలే ఇష్టం అనమాట. బాగా సంగీతం బాగా మరి వింటాను నేను. చక్కగా బాక్సుల దగ్గర కూర్చొని చక్కగా పాటలు విని కొంతసేపు వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. కొన్నిసార్లు అయిపోయిన దాకా వాక్యం వినేవాళ్ళం. ఆ విధంగా నేను మరి మా ఊర్లో ఉన్న పని వాళ్ళని, అమ్మా నాయన, రక్త సంబంధులు, సహవాసం అంతా విడిచిపెట్టేసి గుంటూరుకు వచ్చేసి అంత కొత్త సహవాసం మొదలుపెట్టాను. అర్థమైందా? అయితే ప్రియులారా, నాలో ఉన్న పాపము నన్ను వెంటాడుతూ ఉందన్నమాట. ఏమాత్రం కూడా నెమ్మది, సమాధానము, శాంతి లేని పరిస్థితి. ఏదో నామకార్థంగా వెళ్ళేవాళ్ళము, కాసేపు కూర్చునే వాళ్ళం, కానీ మళ్ళీ ఏ అలవాటు కూడా మాని వేసిన వాడిని నా వల్ల కాలేదు. మీకు కొంచెం ఊ కొడతా ఉండండి. అట్లే బ్రదర్ అంటే నేను కూడా చెప్పడానికి బాగుండదన్నమాట. ప్రియులారా, ఆ విధంగా మేమిద్దరం చక్కగా కలిసి, ఆయన కూడా మంచిగా ఇంట్లో ఏదో బైబిల్ చదువుకునేవాడు. నాకైతే బైబిల్ చదువుకునే అలవాటు నాకు లేదు. ఏదో క్రొత్త నిబంధన పట్టుకొని చిన్నప్పుడు చర్చికి వెళ్ళేవాడినే, కానీ అలవాటు అసలు నాకు లేదు. ఆ విధంగా అప్పుడప్పుడు మరి ఇక నాకు ఈయన క్రొత్త స్నేహితుడు అన్నమాట. ఈ వేలుదారి మేస్త్రి. నమ్మకంగా ఉంటున్నాము, చక్కగా ఇద్దరం బాగా ఫ్రెండ్షిప్కి వెళ్తున్నాం. అయితే ప్రియులారా, ఇక మామూలుగా ఇక్కడ గుంటూరు ఎప్పుడైతే వచ్చినానో కొంచెం చిన్నగా భక్తిలో పడ్డాను కానీ దుర్వ్యసనాలు మాత్రము మానలేదు. ఏంటి దుర్వ్యసనం అంటే పెద్ద పెద్ద ఏం కాదు. సిగరెట్లు తాగటము, అట్లాగా సినిమాలకు వెళ్ళటము, అట్లాగే ఉండేవాడిని. అయితే నేను గుంటూరు వచ్చిన కానుంచి ప్రభు ప్రేమ నన్ను వెంటాడుతూ ఉన్నది. ప్రేమైన వాళ్ళారు, ఆ సంగతి నాకు ఇప్పుడు తెలిసిందన్నమాట. తర్వాత అప్పుడు నాకు తెలియదు. ఎందుకు ఆ మాట చెప్పవచ్చు అంటే, చక్కని మాట ఉంది కదా, నేను నిన్ను తల్లి గర్భములోనే పిండముగా, మీరేం చెప్పట్లా, తల్లి గర్భంలో ఉండగానే నిన్నేను ఏర్పాటు చేసుకుంటున్నానే మాట నాకేం తెలియదు. తర్వాత తెలిసిందన్నమాట. ఈ లోకంలో ఎన్ని ఏషాలు వేసినా, ఎన్ని పనికిమాలిన పనులు చేసినా, ఎంతగా దేవుని ఎరక్కుండగా ఇష్టానుసారంగా బ్రతికినా, ఆయన చిత్తములో, ఆయన ఉద్దేశంలో ఉన్నవారిని దేవుడు ఏం చేస్తాడు? ముక్కుకి గాలం వేసి ఏం చేస్తాడు? ఉంచుకుంటారన్నమాట. అదే జరిగింది నా జీవితంలో. ప్రియమైన వారులారా, ఆ విధంగా నేను మరి సోమవారం వస్తేనేమో కాకాని తోటకి వెళ్ళేవాడిని. అలా ఉంది నా భక్తి. శనివారం వస్తే అట్లా వెళ్తున్నా ఉండేవాడిని. సాయంకాలం వస్తే వెళ్తా ఉండేవాడిని. అయితే ప్రభువు మాత్రం నన్ను దర్శిస్తూ ఉన్నాడు. పగలంతా పని చేసుకునేవాడిని. సాయంత్రానికి ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళేవాడిని. మొట్టమొదట నేను 1900 చూడండి, నేను మామూలుగా గుంటూరు వెళ్ళిన దినం, ఆ సంవత్సరం ఏంటంటే 1998లో నేను గుంటూరు చేరాను. ఎప్పుడైతే నేను మా ఊరు నుంచి గుంటూరు వెళ్ళానో దేవుని ప్రేమ నన్ను వెంటాడుతూ ఉన్నదండి. అప్పుడు చూడండి, నేను ఒక నూతనంగా బైబిల్ కొనుక్కున్నాను. నేను బైబిల్ ఎప్పుడు కొనుక్కున్నా కూడా నేను బైబిల్లో రాసుకున్నాను. నేను కొనుక్కోవటానికి పరిస్థితులు దేవుడు నాకు అనుమతించినాడు. చూడండి, నేను ఒక బైబిల్ కొన్నాను. ఆ తేదీ 4వ తారీఖు 10వ నెల 1999వ తారీఖున నేను మామూలుగా ఎర్ర బైబిల్, నల్లట్ట బైబిల్ 35 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను. కొనుక్కొని రోజు చదువుకుంటా ఉన్నాను బైబిల్. నాకెవరు చెప్పలేదండి. ఉదయకాలం ఆదికాండం చదవాలి, పాత నిబంధన చదవాలి, సాయంకాలం క్రొత్త నిబంధన చదవాలి, నాకెవరు చెప్పలేదు. నేను ఆ విధంగా చదవటం మొదలు పెడతా ఉన్నాను. అర్థమైనా అర్థం కాకపోయినా వాక్యము చదువుకుంటూ వస్తాను. నాకేం అర్థమయ్యేది కాదు. మళ్ళా నా పనికి నేను వెళ్ళేవాడిని.
మళ్ళా ఆదివారం వస్తే ఇక్కడ కూడా చర్చికి వెళ్ళేవాడిని. చక్కగా ఒకరోజు ఉదయకాలం లేచి నేను నా దినపాఠం చదువుకుంటా ఉన్నాను. నేను నా దినపాఠం చదువుకుంటూ ఉన్నప్పుడు యెషయా గ్రంథము 38వ అధ్యాయానికి వచ్చాను నేను. చూడండి ఒక్కసారి, యెషయా గ్రంథం 38వ అధ్యాయానికి వచ్చాను నేను. చదువుకుంటా ఉన్నాను. దాదాపుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు అని నాకు తెలియదు, మరి పాపాలు ఒప్పుకోవడం అని తెలియదు. అయితే ప్రార్థన మాత్రం చేసుకున్నాను. యేసయ్యా, నేను పాపిని, నా పాపాలు క్షమించు అనైతే ప్రార్థన చేసుకున్నాను. కానీ ప్రభు నన్ను ఎప్పుడు దర్శించినాడో, నా పాపాలు ఎప్పుడు క్షమించినాడో, నేను ఎప్పుడు రక్షించబడానో సంగతి నాకు తెలియదు. అయితే ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం బైబిల్ నేను కొనుక్కొని క్రమంగా చదువుతున్నానో, నాలో నాకు తెలియకుండానే క్రమక్రమంగా ఒకదాని ఒకటి అన్ని చిన్నగా ప్రభు నన్ను మానిపిస్తూ వచ్చినాడు. అంటే నా తలంపు ఏంటంటే, అందరి సాక్ష్యాలు ఒక విధంగా ఉండవండి. అందరి సాక్ష్యాలు ఒక విధంగా ఉండవు. నీ సాక్ష్యం ఒక విధంగా ఉంటుంది, నా సాక్ష్యం ఒక విధంగా ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ నేను ఒకరోజు బైబిల్ చదువుకుంటూ వాస్తవంగా రాత్రి పండుకునేదాకా దాదాపు 11 అనేది నేను పొద్దాగల కష్టపడి పనికి పోయి వచ్చేవాడను. బైబిల్ చదువుతూనే ఉండేవాడను, అర్థమైనా అర్థం కాకపోయినా. సాయంకాలం 12 గంటలప్పుడు పండుకొని ఉదయకాలం 3 గంటలకు లెగవాలి ప్రభుని ప్రార్థన చేసుకొని పండుకునేవాడిని. నాకే సహవాసం క్రమం నాకు తెలియదు. 3 గంటలకి 3:30 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకునేవాడిని. 2-3 అధ్యాయాలు చదువుకునేవాడిని. మళ్ళా సిద్ధపడి మళ్ళా పనికి వెళ్ళేవాడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా నేను ఆ మాట చదువుకుంటా వస్తే యెషయా గ్రంథము 38వ అధ్యాయం చదువుతా ఉన్నాను. నాకు తెలియకుండానే ఏడుస్తున్నాను నేను. బైబిల్ చదవట్లే, నాకు కనపట్టలేదు, కళ్ళమ్మ నీళ్లు గారుతా ఉన్నాయి. అక్కడ మనకు తెలిసిన విషయమే కదా, ఏముంది అక్కడ? యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో చూడండి, ఆ మాట చదువుకుందాం. అక్కడ 38వ అధ్యాయంలో యెషయా గ్రంథములో ఒక చక్కని మాట. హిజ్కియా ఎవరండి? హిజ్కియా. ఆయన హిజ్కియా రాజు అని నాకు తెలియదు, ఆయన యూదా రాజు అని నాకు తెలియదు. ఇశ్రాయేల్ రాజులు ఉంటారు, యూదా రాజులు ఉంటారు. ఆయనకు వచ్చిన పరిస్థితి ఏందో కూడా నాకు తెలియదు. చదువుతా ఉన్నాను, పరిస్థితి కిందకు వచ్చాను. చూడండి, ఆ రోజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 3వ వచనములో, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఈ మాటలు నేను చదువుతున్నాను ప్రియమైన వారులారా. ఈ మాటలు చదువుతా ఉంటే కళ్ళంపడి నీళ్ళు ఆగట్లేదు. అంటే ఏంది ఇక్కడ సందర్భం అంటే, హిజ్కియాకి ఏ రోగం వచ్చింది? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంత ఎవరినో కూడా నాకు తెలియదు బైబిల్. అంటే దేవుడు ఇంత గొప్పవాడా? ఒక మనుషుడు ప్రార్థన చేస్తే ఆ మనుషుని యొక్క కన్నీళ్లు విడటము, ఆ మనుషుని యొక్క ప్రార్థన ఆలకించటము ఎంత చక్కగా కనబడతా ఉంది అని నేను చాలా పశ్చాత్తాపడ్డాను. సరే, ఇది ఇట్లా అయిపోతుంది. మళ్ళా కొన్ని రోజులు అయినాక సాయంకాలం నా దినపాఠం చదువుతున్నాను. చదువుతా ఉంటే, అమ్మా అయినండి జాగ్రత్తగా, లూకాసు వార్త 15వ అధ్యాయానికి వచ్చాను నేను. లూకాసు వార్త 15వ అధ్యాయానికి వచ్చాను. చదువుతా ఉన్నాను. చదువుతా ఉంటే అక్కడ ఒక తండ్రికి ఎంతమంది కుమారులు? 2 కుమారులు. చిన్న కుమారుడు ఏం చేశాడు? ఆస్తి అంతా సమకూర్చుకొని ఏం చేశాడు? దూరదేశానికి వెళ్ళాడు. అనేకమైన దుర్వ్యసనాలకి బానిసైపోయి ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. నాకు అంతకుముందు ఎప్పుడు తెలియదు బైబిల్ చదువుకోవటం. ఇప్పుడే చదవటం ఆ బైబిల్ని. అదంతా నిదానం చదువుతా ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఒక పాట బాగవచ్చు. ఏ పాట అంటే, ఈ తప్పైన కుమారుని యొక్క వాక్యం చదివేటప్పుడు నాకు ఒక పాట గుర్తొచ్చింది. ఏ పాట అంటే,
మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము. చదవండి. పశ్చాత్తాపము నొంది తండ్రి క్షేమము గోరి చూపుము అనే పాట పాడతా ఇక్కడికి వచ్చినా కానీ ఏడుస్తా ఉన్నా నేను. అంటే నా స్థితి కూడా ఇట్లాంటిదే ప్రభువా అని మరలా నేను ఏడుస్తా ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఈ లోకంలో తిరుగుతున్న నన్ను యేసు ప్రభు తన మహాప్రేమ చేత ఆయన నన్ను ఎంటాడుతూ ఉన్నాడు. కానీ నేను ఆయన ప్రేమను ఎరుగక ఈ లోకములో తిరుగుతూనే ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను అందుకే ఫస్ట్ ఆ మాట చదివించాను. నేను ఒకప్పుడు నేను ఎవరిని గుర్తించానంటే రోమాపత్రిక 5వ అధ్యాయం దాకా చదివాం, 6వ వచనంలో. ఒకసారి చూడండి అక్కడ చక్కని మాటలు 4 విషయాలు రాజబడి ఉన్నాయి. ఏలయనగా మనమింకను ఫస్ట్ ఏలయనగా మనమింకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవడం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. కానీ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ప్రత్యక్షపరుచున్నాడు, ఎల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు. అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకటి ఎరిగాను. ప్రభువా, నేను ఎవరిని? మొదట బలహీనుడను, తర్వాత భక్తిహీనుడను, తర్వాత పాపిని, తర్వాత నీకు నేను శత్రువునయా అని నేను ఆ విధంగా ప్రార్థన చేసుకుని యేసు ప్రభు దగ్గర నా పాపములన్నీ కూడా ఒప్పుకున్నాను. యేసు ప్రభు నా ప్రతి పాపాన్ని క్షమించాడు. అంటే ఎప్పుడైతే నేను లూకాసు వార్త 15వ అధ్యాయం చదువుతున్నానో యేసు ప్రభు నా యొక్క పాప స్థితిని చూపిస్తూ వచ్చినాడు. నా పాప స్థితిని చూపిస్తూ వస్తే నేను మోకరించి కన్నీళ్లు విడుస్తూ యేసు ప్రభు దగ్గర నా ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాను. యవన కాలములో నేను చేస్తూ వచ్చిన ప్రతి అవిధేయత, తిరుగుబాటు, పాపము, దేవునికి ఇష్టం కాని కార్యం అన్నీ కూడా నేను ప్రభు దగ్గర ఒప్పుకుంటా ఉంటే యేసు ప్రభు నాకన్నీ కూడా అవి చక్కగా చూపిస్తూ ఉన్నాడు. ప్రతిదీ హృదయపూర్వకంగా ఒప్పుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే నా ప్రతి పాపాన్ని ఒప్పుకున్నానో నా హృదయంలో గొప్ప సంతోషము, సమాధానము, ఆనందం దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇప్పుడు నా హృదయంలో భారం అంతా కూడా తొలగిపోయింది. ఇక నా హృదయంలో ఎటువంటి భారము లేదు. ఆ విధంగా నేను క్రమంగా దేవుని వాక్యము చదువుకుంటూ ఉన్నాను. ఇంక నేను కొన్ని విషయాలు ముగిస్తాను, జాగ్రత్తగా వినాలి ప్రియమైన అమలారా అయ్యలారా. ఎందుకంటే చాలామంది యవన బిడ్డలు మేము క్రైస్తవులనుకుంటే ఉంటాం, కానీ పాపంలోనే ఉంటాం, పాపంనే చేస్తుంటాం. ఇందాక అన్నగారు చక్కగా వాక్యం చెబుతూ ఒక మాట చెప్పినాడు. ఇందాక ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు. ఎట్లా అంటే, నీ సాక్ష్యం ఏదని పాడపడతారు కానీ మీరు చాలా జాగ్రత్తగా మరి మా సాక్ష్యం ఏది, నా సాక్ష్యం ఏదని ఎవరు కూడా చెప్పుకోరు అన్నప్పుడు నిజమే కదా ప్రభువా. ప్రతిసారి కూడా ఇతరుల గురించి మేము నీ సాక్ష్యం ఏది అని నేను పాడితే, ఆతల నుంచి వాళ్ళు పాడితే, ఈ విధంగా ఒకరి గురించి ఒకరిని చెప్పుకోవటమే కానీ ఏమి లేదంట. ప్రభువా, నాకు సరైన సాక్ష్యము లేదు. అయితే ఆ విధంగా ప్రేమైన వాళ్ళరా, నేను ఆ విధంగా నా పాపాలను ఒప్పుకున్నాను. యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించినాను. అయితే ఒక చిన్న విషయం మీకు యథార్థం చెబుతున్నాను.
నేను పాపాలు ఒప్పుకున్నాననే సంగతి, యేసు ప్రభు నా పాపాలు క్షమించాడన్న సంగతి, నేను రక్షణ పొందానన్న సంగతి నాకు మాత్రము తెలియదు. ఎందుకంటే నాకు చక్కని సహవాసం అనేది లేదు. పగలంతా పని చేసుకునేవాడిని, ఎక్కడ మీటింగ్ అక్కడికి వెళ్ళేవాళ్ళం, ఆ బోధ ఇంటికి వచ్చేవాళ్ళం, ఏదో పాటలు పాడుకుంటూ సంతోషంగా ఇంటికి వచ్చేవాళ్ళం. ఒక క్రమము, ఒక సంఘము, ఒక చక్కని అదేం లేదన్నమాట. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ఇట్లాగని నేను మరలా తెల్లవారుజామున లేచి దేవుని వాక్యం చదువుకుంటా ఉన్నాను. నేను మరలా ఒకసారి అయిపోయింది బైబిల్, మరలా వస్తా ఉంటే నేను చక్కగా ఇక ఏ సినిమాలు చూడటం కానీ, ఏ దుర్వ్యసనాలు కానీ అన్ని ప్రభు నాకు అన్ని మానిపించేశాడు. ఒక చక్కని మాట ఉంది కదా బైబిల్లో, ఏముంది? కాగా ఎవడైనా క్రీస్తు నందు నిలబడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయన. ఇక నా జీవితం అంతా కూడా ఒక నూతన వ్యక్తిగా ప్రభు నన్ను మార్చుకున్నాడు. ఇక నా పని ఏంటో నేనే, మందిరం ఏంటే మందిరమే నా పని, ఇల్లు, ఇంకంతే, ఈ మూడేనండి. ఇక ఏం పట్టించుకోండి కాదు నేను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు నేను బైబిల్ చదువుకుంటా ఉంటే ఒక చక్కని అధ్యాయం వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి యెషయా గ్రంథం. ఎందుకంటే కొంతమంది సాక్ష్యాలు శ్రద్ధగా వినబుద్ధేది, కొంతమంది సాక్ష్యాలు ఈ అన్న కూడా నాలాగానే వెళ్ళేవాళ్ళే చర్చికి, నాలాగానే మారేవాళ్ళు అనుకుంటారు కొంతమంది. చూడండి ఆ మాట చదవండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయం. అందరూ తీయాలి, బైబిల్ తీయాలి. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17, 18 చదవండి ఒకరు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపలని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివెలను, నీ నీతి సముద్ర తరంగములను ఉండును. ఇక్కడ ఒక మాట, ఒక 2 వచనాల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 17, 18 వచనాలు మనం చదివినాము. అమ్మా తీయండి బైబిల్, చూడండి తల్లి. ఇక్కడ చూడండి. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవానగు ఇలాగూ ఏమిస్తున్నాడు? నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. చదవండి. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేనెంతో ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగములను ఉండును. నిజంగా దేవుడు వాక్యం ద్వారా తన బిడ్డలతో మాట్లాడుతున్న సంగతి కూడా నాకేమీ తెలియదు. అమ్మా వినాలా? నాకు ఈ క్రమం తెలియదు, మన సహవాసం లేదు, తెలియదు. మందిరం అంటే కూడా నాకు అసలు అర్థం తెలియదు అనమాట. ఏదో పనుల్లో ఆ విధంగా అంతే పెరిగాం అంతే. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మన కన్నవారి తోట ఫస్ట్ లైన్, మన సియోను ప్రార్థన మందిరం ఎంతమంది తెలుసు? మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చేయి చూపించండి. అందరూ తెలుసు. ఏదో ఒక విధంగా ఈ బీఎస్కి వెళ్తాం, అవునాగా చెప్పండి. మీకు తెలుసా? ఏ విధంగానే వెళ్తాం మనం. నాకు మాత్రం తెలియదండి. అప్పటికి నా వయసు దాదాపుగా 23 సంవత్సరాలు. అంటే నేను కూడా అప్పుడు యవనస్తున్నే. ఇప్పుడు నా వయసు 47 సంవత్సరాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 21వ సంవత్సరం నుంచి యేసయ్య నన్ను ఎంబడిస్తా ఉన్నాడు. నాకు తెలియదు. 21 దాకా, 18వ సంవత్సరం నుండి 21వ సంవత్సరం దాకా నేను మామూలుగా చెడిపోయాను. మామూలుగా అంటే చదువు తక్కువ అనమాట. కుటుంబ బాధ్యతలు పడి పనులకు వెళ్ళిపోవటం, ఇష్టానుసారంగా, వాస్తవంగా మంచివాడిని చిన్న వయసులో. యవనస్తుల కుర్రోల సాహసాలు బట్టి అనేకమైన దుర్వ్యసనాలకు బానిసనైపోయాను. ఇప్పుడు ఈ మాటకి మీకు గురి చెబుతున్నా.
ఎప్పుడైతే యేసు ప్రభుని రక్షించినాడో, నా పాపలు ఒప్పుకున్నానో, నేను నీతిగా బ్రతకడం నేర్చుకున్నానో, యేసు ప్రభును దర్శిస్తూ నన్ను ఒక చక్కని క్రమంలోకి నడిపించడానికి ఆయన ఆశపడుతున్నాడు. వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ వాక్యం చదివాను కదా మీకు. ఏమన్నాడమ్మా? నీవు నా మాట ఆలకించినలా. ఏం సహాయం చేయరు మీరు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేనెంతో కోరుచున్నాను. అబ్బా అబ్బా, నీవు ఆలకించిన ఎడల నీ క్షేమము. అంటే యేసు ప్రభు నన్ను ఏం చేశాడు? రక్షించడం ఒక ఎత్తు, రక్షించినాక ఒక చక్కని సహవాసంలో చేర్చడం రెండో ఎత్తు అన్నమాట. అర్థమైందా? ఒక రెండో వ్యక్తి అది. అయితే కన్నవారి తోట 1వ లైన్, ఫస్ట్ లైన్, మన సియోను ప్రార్థన మందిరానికి ముందు లెక్స్లేర్ గారిని ఒక డాక్టర్ ఇస్రాయల్ గారు ఉన్నాడు. లెక్స్లేర్ వారి బిల్డింగ్ మేము పని కడుతున్నాం. అంటే ఆ బజార్ కాదు, మందిరానికి ముందన్నమాట. అది 1వ లైన్కి, సియోను 1వ లైన్కి 2వ లైన్కి మధ్యలో ఉంటుంది లైన్. అక్కడ మేము పనికి వెళ్తున్నాం, కొంతమంది మేస్తులమే. మధ్యాహ్నం భోజనం చేసినాక చాలా అంతా అనిలే, యేసు ప్రభువుని ఎరగల వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుకోవటము, ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే, నేను మరి ఇప్పుడు రక్షించబడ్డాను కదా, నా పరిస్థితి అంతా కూడా ఒక విధంగా ఉంది. వాళ్ళతో కలిసి మాట్లాడటం కానీ, పనికి పోయేటప్పుడు కూడా నేను బైబిలు తీసుకెళ్లేవాడిని. అబద్ధం కాదు ప్రేమైన వాళ్ళారా. ఖాళీగా ఉన్నప్పుడు చదువుకునేవాడిని, పక్కకెళ్ళి చదువుకునేవాడిని. అంత పిచ్చనమాట దేవుని వాక్యం అంటే. కానీ ఒక నిజం చెబుతున్నా, నేను పాపాలు ఒప్పుకున్న సంగతి, యేసు ప్రభు నా పాపాలు క్షమించిన సంగతి, నేను రక్షించబడిన సంగతి నాకేమీ తెలీదు. ఒకటి మాత్రం తెలుసు, ఒక నూతన వ్యక్తిగా బ్రతుకుతున్నాను లోకంలో. పాపం అంతా విడిచిపెట్టాను, ప్రభు సహాయం చేసినాడు. అల్లరితో కూడిన పాటలు, సినిమా పాటలు అంటే చాలా ఇష్టం, అన్నీ విడిచిపెట్టాను. అయితే ఒకరోజు వినండి జాగ్రత్తగా, యేసు ప్రభు నా జీవితాన్ని ఈ విధంగా సేవకు చేయడానికి గొప్ప కార్యం అది. అంటే ఆయన యొక్క ఏర్పాటు అది. ఒకరోజు మధ్యాహ్నం అప్పుడు ఏం చేశానంటే, భోజనం చేసినాక దాదాపు ఒక 40 నిమిషాలు, 1 గంట సేపు టైం ఉంటుంది ఎండాకాలం. బయటకు వచ్చి వెనక్కి చూశాను. అప్పటికి దాదాపుగా 4-5 నెలలు అదే లైన్లో నేను సైకిల్ వేసుకుని మన మందిరం ముందు వస్తున్నా కానీ బయట ప్రారీగోడ మీద ఉన్న వాక్యాలు చూసేవాడిని కాదు, నేను తెలీదు నాకు. అయితే ఏం చేశానంటే, మధ్యాహ్నం మామూలుగా టాయిలెట్కి వెళ్దామని చూస్తే ఎక్కడ దొరకలా. వెనక్కి ఎట్లయితే ప్రారీగోడ కనపడింది. సరే, అది మందిరం అనే సంగతి కూడా నాకు పెద్దగా అవగాహన, ఎందుకంటే పూర్తిగా లోకంలో ఉన్న వ్యక్తిని కదా నేను. ఏదో ఆదివారం చర్చికి వెళ్ళేవాడిని, కాసేపు కూర్చుని వచ్చేవాడిని. ఇక లోనకి వెళ్ళాను ప్రేమైన వాళ్ళారా. లోనకెళ్తే ఇటువైపు బాత్రూమ్స్ కనపడ్డాయి, లోనకెళ్ళి వచ్చాను. మధ్యాహ్నం భోజనం టైం, కింద ఎవరు బెదర్స్ లేరు, అందరూ పైకి వెళ్ళారు భోజనం టైం అది. నేనొక్కడిని ఏం చేశానంటే, అప్పుడు కింద మందిరం తెలుసా మీ అందరికి, చాలా మందికి కింద మందిరం అయితే, కింద పులిపీడి దగ్గర పిల్లల దగ్గర కూర్చొని మోకరించి ఒక్కనే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఏదో నాకు వచ్చిన ప్రార్థన చేసుకుంటామంటే, ఈ లోపల నేను ఎవరి పేర్లు చెప్పలేండి. ఈ లోపల పైనుంచి అడావుడికి ఒక బ్రదర్ కిందకు వచ్చిన, యవనస్తుడు బ్రదర్ వచ్చాడు, ఎలిమెంట్స్ కిందకు వచ్చాడు. నేను ప్రార్థన చేసుకుంటా విన్నాడు. పక్కనకు వచ్చి అయిపోయినాక, అన్నా ఏం పేరు మీ పేరు అన్నాడు. పలానా, నా పేరు ఇజ్రాయెల్. ఎక్కడి నుంచి? పాతగుంటూరు నుంచి. ఎక్కడ చేస్తాను? ఇక్కడ మన మందిరం ముందు ఇక్కడ బిల్డింగ్ కడుతున్నాము. అప్పుడు మన వాళ్ళకుండా అలవాటు ఏంటంటే, మొట్టమొదటి ఏమడుగుతారు చెప్పండి? ఏమన్నా కొత్త మనిషి కలిస్తే ఏమంటారు? మన సహవాసంలో ఉన్న చక్కని శ్రేష్టమైన లక్షణం ఏంటి చెప్పండి? అంతేనా? నీవు మారు మనసు పొందావా, లేదంటే తిరిగి జన్మించావా, నీ పాపాలు ఒప్పుకున్నావా అని నన్ను అడుగుతున్నాడు ఆ బ్రదరు. అడుగుతాను. నేను అన్నాను కదా, అన్నా నాకేం తెలియదు, పాపాలు ఒప్పుకుంటుంటే ఏంటి అడుగుతా ఉంటే, అన్నా అసలు మీ సంగతితో నాకు చెప్పండి అన్నాడు. ఎందుకన్నాడంటే, నేను ప్రార్థన చేసుకోవటం వచ్చి ఉంటున్నాడు. నేను చిన్నగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు టైం ఉంటే క్లుప్తంగా ఆయన చెప్పుకున్నాను. అన్న ఇట్లా సంగతి, నేను ఇట్లా బైబిల్ కొనుక్కున్నాను, ఇట్లా సోమవారం ఇక్కడ కాకాం తోటకి వెళ్తాను
ఆదివారం లూథరన్ చర్చికి వెళ్తాను, పెద్ద చర్చికి వెళ్తాను, ఇంకెక్కడ సాయంకాలం ఉంటే గుండ్ర గ్రౌండ్స్కి వెళ్తుంటాను, పాటలేని వాక్యం వింటుంటాను. ఇది పరిస్థితి. ఒకప్పుడు ఇట్లా నా పాపిష్టి జీవితం. ఇప్పుడు అన్నీ ప్రభు నేను మానుకున్నాను. ఎన్ని చేసేటప్పుడు ఆ బ్రదర్ అన్నాడు కదా, ఒకటే మా అన్న, మీరు మారు మనసు పొందారా అన్న అన్నాడు. మీరు పాపాలు ఒప్పుకున్నారన్న యేసుప్రభువే కదా, మీరు రక్షించబడ్డారు, మరి బాప్తిసం తీసుకున్నారా అన్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్నాను బాప్తిసం అన్నాను నేను. అన్నాడు కదా, అన్న ఇప్పుడు ఇంకా ఆ బాప్తిసం మీకు చల్లదన్న అన్నాడు. వెంటనే నమ్మేశాను. వెంటనే బ్రదర్ అన్నాడు కదా, అన్నా మీరు రక్షించబడ్డారు, మీ పాపాలు యేసుప్రభు క్షమించినాడు, మీరు మా దగ్గర రండి అన్నా, మీరు చాలా ఆత్మీయంగా బలపడతాడు అంటే, ఇక ఆ రోజు సాయంకాలం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అలవాటు చేసుకున్నాను నేను. అప్పుడు కొంతమంది బెదరిస్తున్నారు మందిరంలో, పెద్ద ఆయన కొంతమంది వెళ్తాము, సాయంకాలం వెళ్ళటము, వాళ్ళ దగ్గర కూర్చోవటము. ఈ సియోను సహవాసం నాకు తెలియదు. వాళ్ళ దగ్గర కూర్చోవడం, వాళ్ళ కుటుంబ ప్రార్థనలో కూర్చోవడం, వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవడం, అట్లాగా అలవాటు అయ్యాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అట్లాగా అలవాటు అయిపోతే ఇక ఒకరోజు అన్నారు కదా, అన్నా రేపు మంగళవారం సంఘ ప్రార్థన ఉంది, ఇవన్నీ మీకు ఇసుగు పుడతాయో చెబుతున్నా, మీకు విషయాలు చెప్పండి, వినండి యవనస్తులారా. అప్పుడు జోసఫ్ బెంజమిన్ అన్న సేవకులు అక్కడ సియోన్లో మంగళవారం సాయంకాలం వెళ్ళాను, పెద్దోళ్ళ పక్కన కూర్చున్నాను. ఆ రోజు ప్రార్థన వాక్యం చెప్పాడు, మంగళవారం సంఘ ప్రార్థన గురించి వాక్యం చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? సుంకరి పరిస్థితి గురించి వాక్యం చెబుతూ వచ్చాడు. వాక్యం చెబితే వాస్తవంగా ఆ రోజు కొత్తగా వెళ్ళాను కదా, నేను మౌనంగా ఉండాలి కదా. వాస్తవంగా ఆయన వాక్యం చెప్పగానే ప్రార్థన చేసుకుందాం అనగా నేను ప్రార్థన చేశాను. ప్రభువా అంటే ప్రభు నాతో సూటిగా మాట్లాడుతూ వచ్చినాడు. ప్రభువా నేను ఒకప్పుడు సుంకరినయ్యా, అంటే సుంకరి ప్రార్థన మీరు ఆలకించారు, పాపినే నన్ను కర్ణించు ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభువా నేను ఒకడు పరిశీలనలాగా ఉన్నాను, డాంబికునిగా నేను క్రైస్తవులుగా ఉండి నేను క్రైస్తువునని దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా గర్వంతో నేను గర్వించానయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తుంటే నా ప్రక్కన కొంతమంది ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు, అన్నలు, పెద్దవాళ్ళు ఉన్నారు, అంకులోళ్ళు. ప్రార్థన అయిపోయింది, వెళ్తా ఉంటే బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే చెప్పాను సంగతి. అయ్యా ఇక్కడికి రా, ఇక్కడ చాలా బాగుంటుంది సహవాసం, ఇక్కడ సియోల్లో చాలా ఆత్మీయంగా ఎదుగుతావు, నువ్వు రక్షించబడ్డావు అని నాకు చెప్తూ వచ్చారు. ఆ విధంగా ఒక తర్వాత ఈ బ్రదర్స్ అన్నారు కదా, అంటే నా తోటి వాళ్ళు నాకంటే చిన్న వాళ్ళే వెళ్ళి అన్న రేపు ఆదివారం రండి మా మందిరం ఇక్కడికి అన్నారు. ఆ విధంగా మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళగానే ప్రేమ దేవుని బిడ్డలారా, వెళ్ళిన 2వ వారమో 3వ వారమో మారు మనసు పొందిన వారు, రక్షించబడ్డవారు, పలానా రోజు బాప్తీసాలు, మీ చేతులు పైకి చూపించండి, మీకు బాప్తీసం ఫామ్ ఇస్తాం అన్నారు. అంటే అర్థమైందా మీకు? ఇక్కడ నిజంగా ఒక వ్యక్తి యేసు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఇక పాపముని విసర్జించుకుంటే దేవుడు చేసే కార్యాలు అంత స్పష్టంగా ఉంటాయని నేను చెబుతున్నాను మీకు. వెంటనే నేనేమీ చెయ్యి చూపించలేదు. ఎప్పుడైతే ఆ రోజు వాక్యం చెప్పాడో, మీరు ఎవరైతే తీర్మానం చేసినారో మీ చేతిని తలకు పైగా చూపించమంటే నాకు తెలియకుండా నా చెయ్యి, కుడి చెయ్యి పైకి చూపించాను. బాప్తిసం ఫామ్ నాకు ఇచ్చినారు. దాన్ని చక్కగా బెదర్స్తో వాళ్ళు చక్కగా నాకు కొన్ని సలహాలు ఇస్తామంటే దాన్ని నేను వాళ్ళ చేతనే నేను ఇది అని చెప్తుంది, దాని చేత వాళ్ళ చేత ఫిలప్ చేపిస్తాను. అట్లానే సియోన్లో బాప్తిసం కూడా తీసుకుని నమ్మకంగా అన్ని ఆదివారాలు వెళ్ళటము, అందరికంటే ముందు వెళ్ళేవాడిని, వాళ్ళతో కలిసి చాపలేసేవాడిని, అందరికంటే వెనకాల ఇంటికి వెళ్ళేవాడిని. ఆ విధంగా అన్ని వారకుడిగా నా పని చేసుకుంటూ, అయితే ఇప్పుడు ఆ వాక్యం నా పట్ల నెరవేర్చబడిందండి. నాకు చదివాను కదా యెషయా గ్రంథం 48, 17, 18. ఆ మాట దేవుడు నా పట్ల నెరవేర్చినాడు. ఏందంట? అక్కడ ఒక చక్కని మాట ఉందమ్మా. ఏందంట? నీవు నడవలసిన త్రోవని నేను నిన్నేం చేస్తాను, అప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను. ఓహో, నేను నడవలసిన మార్గం ఏంది? కన్నవారి తోట, ఫస్ట్ లైను, సియోను ప్రార్థనా మందిరం. నేను మరి ఓల్డ్ గుంటూరు, ఇనోబా నగర్ నుంచి దాదాపుగా సైకిల్ వేసుకుని ఎన్నో చర్చిలు దాటి వెళ్ళాలి, ఎన్నో మందిరాలు ఎన్నో డినామినేషన్ దాటి వెళ్ళాలి. అయినా సరే ప్రభు ఆ సహవాసం నన్ను ఏం చేశాడు? రక్షించుకున్నాడు. బాప్తిసం ఇప్పించి అక్కడ తీసుకున్నాను. ఆ విధంగా నేను అన్ని కొడుకులకు వెళ్తా ఉంటే దేవుని సేవకులు నన్ను గమనిస్తూ వచ్చినారు. అయ్యా వినాల, మీరు
ఇక నేను ముగిస్తున్నాను. అన్ని కొడుకులకి వెళ్ళేవాడిని, పగలంతా పని చేసుకున్నాండి కష్టపడి. కొన్నిసార్లు అయితే బట్టలన్నీ కూడా ఏమయ్యేటంటే చెమట పోసి బట్టలన్నీ ఉపచాలు కట్టాయి. ఇంటికి వెళ్ళి మళ్ళా వచ్చేకల్లా పాటలు అయిపోతాయేమో, సైకిల్ తొక్కుని రావటం ఆలస్యమేదని అదే అలాగనే కూర్చున్నాడు మందిరంలో వారకొడికల్లో. ప్రతి వారకొడికి వెళ్ళేవాడిని ప్రేమైన వాళ్ళారా. ఆ విధంగా దేవుని సేవకులు చూడండి, దేవుని సేవకులు పెద్దలు గమనించండి అనేవాళ్ళు కదా, అయ్యా నీకు దేవుని సేవా పిలుపు ఉంది, సేవకురాయ్యా అనేవాళ్ళు నన్ను. దేవుని సేవకులు పలుమార్లు అనేవాళ్ళు. అంటా ఉంటే నేను ఇప్పుడు ఇంకొంచెం ఆత్మీయంగా ఎదిగాను కదా, మందిరంలో అన్ని పరిస్థితులు తెలిసిపోతున్నాయి కదా. దాదాపుగా 9 సంవత్సరాల సీఎంలో విశ్వాసిగా నేను పని చేసుకుంటూనే చక్కగా నేను పలానా పని చేస్తానని అన్నవాళ్ళు ఎరిగి మరి సియోను మందిరంలో కూడా కొన్ని పనులు చేస్తూ వచ్చాను. ఇంకా చుట్టుపక్కల మందిరంలో కూడా వచ్చి అంటే ఎన్ని చెప్పుకోవాలి, చాలా గర్వంగా ఉంటాయి. డబ్బులు ఇచ్చేవాళ్ళు, కూలి ఇచ్చేవాళ్ళు, కష్టపడి పని చేసేవాళ్ళం, అక్కడే ఉండేవాళ్ళం. కొన్నిసార్లు రాత్రులు కూడా ఉండేవాళ్ళం అక్కడే. అయితే విశ్వాసిగా ఆ విధంగా మందిరంలో పెంచబడుతూ వచ్చినాను. ప్రభువు తన యొక్క పిలుపు ఏర్పాటులో నేనున్నాను. నాకు మాత్రం ఆ విషయం తెలిసేది కాదు. దేవుని సేవకులు దగ్గర పిలిచి అడిగేవాళ్ళు, అయ్యా నీకు దేవుని సేవ పిలుపు ఉంది, లోబడకపోతే నీవు నష్టపోతావు. అర్థమవుతుందా ఏమనొస్తలేరా? దేవుని సేవా పిలుపు ఉంది, లోబడంటే నేను ఇంకొక విధంగా ఆలోచించేవాడిని. ఏంటో తెలుసా ఆ ఆలోచన? వీళ్ళు ఇట్టాగనే చెబుతారులే. నిజంగా నా జీవితంలో ప్రియమైన వాళ్ళారా 2 సంవత్సరాలు లోబడలా దేవుని సేవా పిలుపుకు. లోబడలా. ఎందుకంటే గుంటల్లో చక్కగా పని చేసుకుంటున్నాను, చక్కగా జేబున డబ్బులు, కుటుంబం చక్కగా జరుగుతుంది. అప్పుడు నాకు 3 బిడ్డలు, చిన్నపిల్లలు చక్కగా పని చేసుకుంటున్నాను. పరిచర్య కూడా బయటికి పంపిస్తున్నారు. ఆదివారం పరిచర్యకి పంపిస్తున్నారు. ఇంకేదైనా గురువారం కానీ మంగళవారం ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళలేకపోతే ఆ చుట్టుపక్కల లోకల్ నన్ను బ్రాంచీలకు పంపించేవాళ్ళు. అయ్యి అక్కడికి వెళ్ళి కొంచెం పరిచర్య చూసుకోరామని. ఇక నాకు బాగానే జరుగుతుంది. ఇక సేవకు వెళ్ళటం ఏంది అని నేను కొంచెం నాకు నమ్మశక్యం ఇది కాదన్నమాట. నన్ను దేవుడు పిలవటం ఏంటని. ప్రేమైన దేవుని బిడ్డలారా, 2 సంవత్సరాలు నేను సేవకి లోబడకపోతే నేను మరి భౌతికంగా చాలా నష్టపోయాను. పని చేస్తున్నాను కానీ వచ్చే లాభం నా చేతికి రావటల్లా. అంటే నా ధీమా ఏంటి? నాకేముంది, చక్కగా పరిచయం చేసుకున్నాను, ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, అంత సమృద్ధిగా ఉంది. లోబట్టలేదు ఏమాత్రం కూడా. కొంత నష్టం చూపించాడు దేవుడు నాకు. అప్పుడు నేను ప్రార్థన చేసుకుని పలుమార్లు మరి ప్రభువా అప్పుడు దేవుని ఏర్పాటు అంటే ఏంటో, దేవుని చిత్తం అంటే ఏంటో, దేవుని వాక్యం మాట్లాడితే పని చేద్దాం, దేవుని వాక్యం చెబితే ఇట్లా వెళ్దామనే ఆలోచనలోకి దేవుడికి చక్కగా నన్ను ఆత్మీయంగా పెంచుతూ వచ్చాడు మందిరంలో. ఆ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా దేవుడు నాతో మాట్లాడుతూ రాగా మరి ఆ విధంగా నేను దేవుని సేవకు లోబడుతూ వచ్చినాం. 2008వ సంవత్సరంలో దేవుని సేవకు వెళ్ళినాం. దాదాపుగా మేము నెల్లూరు జిల్లా వెళ్ళినాం. ప్రియమైన దేవుని బిడ్డ 2 మాటలు దేవతైనండి. మరి అన్న చెప్పినారు కదా, అయ్యా మీరు పలానా ఏరియాకి మీరు సేవకులుగా కాదు, మిమ్మల్ని బైబిల్ మిషనరీలుగా పంపిస్తున్నాము అన్నారు. 3 సేవకులు వెళ్ళాం. 3 సేవకులను కూడా సియోన్ నుంచే పంపడ్డాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను ఒక స్థలానికి పంపించారు. చిన్న పిల్లల్ని ఇంకా పంపించలేదు, అక్కడ పంపిస్తాం మిమ్మల్ని, మీరు వెళ్ళి చూసుకోరండి అన్నారు. వెళ్ళాం. మేము వెళ్ళిన సంఘానికి వెళితే అక్కడున్న సంఘస్థులు ఎంతమంది అంటే దాదాపుగా 3 సంఘస్థులు. ఎంతమంది అమ్మా వింటున్నారా? 3 సంఘస్థులు. చాలా పల్లెటూరు, దాదాపుగా కాళహస్తికి దగ్గర, తిరుపతికి దగ్గర. అది పెళ్లకూరు మండలం, సిఎన్పేట అని, అది నాయుడుపేట మండలము, ఓజిలి మండలం అని ఆ పేర్లు మీకు చెబుతున్నా అర్థం కావడానికి. అయితే అక్కడికి మేము వెళ్తా ఉంటే అక్కడ 3 విశ్వాసులు ఉన్నారు. ఆ 3 విషయాల్లో ఒక పెద్ద ఏం చేసిందంటే, అన్నోళ్ళు గుంటూరు నుంచి మనకి సేవకులు వస్తున్నారు, మరి 3 అయితే మనకి ఇక్కడ సేవకు రావాళ్ళు, కనీసం కొంతమంది కనపడాలని ఆమె ఇల్లు తిరిగితే ఒక 5గురు గ్యాదర్ అయ్యారు. ప్రేమైన వాళ్ళారా, ఆ 3కి ఇంకొక 2 వచ్చారు. సేవకెళ్ళి ఒక ఆదివారం చూసుకొని పాటలు పాడి వాక్యం చెప్పి ఆ 3కే బల్ల చేసినాక కానుక కూడా వేశారు. కానుక ఎంత వేసారు తెలుసా? 3 రూపాయలు కానుక వచ్చింది.
ఈయనని చెబుతున్నా, మీకు చెబుతున్నా. అయిపోయింది. ఆ 3 రూపాయలు జాగ్రత్తగా ఒక పేపర్లో కాగితంలో పొట్లం కట్టుకొని ఒక 1 రోజులు అక్కడ పరిచయం చేసి మళ్ళా గుంటూరు సీఎంకి వచ్చినాక దేవుని సేవకులు పిలిచి అడిగారు, ఏందయ్యా నువ్వు చూసుకుని వచ్చిన సంఘం ఎట్లా ఉందన్నాడు. ఎంతమంది వచ్చారు, ఎంత వచ్చింది ఆఫరింగు, వెళ్తావా? అప్పుడు మేము 5గురి, మా భార్య, 3 పిల్లలు, చిన్న పిల్లలు. మా పెద్దనేమో 4th క్లాసు, చిన్నవేమో 3rd క్లాసు, చిన్నోడేమో 2వ సంవత్సరం మా చిన్నోడు. ఈ 3 వేసుకుని వెళ్ళాలి. మేము ఆల్రెడీ తీర్మానం చేసుకున్నాం వెళ్దామని. పక్క పిలిచాడు అన్న, పక్క పిలిచి ఏందయ్యా ఎంతమంది వచ్చారు, కానుక ఎంత వచ్చింది, సహజంగా అడిగాడు అన్నమాట. అంటే నా యొక్క ఆలోచన విధానం తెలుసుకుంటానికి. అప్పుడు చెప్పాను, అన్నా వాస్తవంగా అక్కడ 3 ఉంది సంఘం, సేవకులు వస్తుందని ఆమె ఏం చేసింది ఆంటీ చెప్పండి. ఇంకొక 2 కష్టపడి అంటే వాళ్ళ విశ్వాసాలకు గ్యాదర్ చేసిందనమాట. రండి మీరు వచ్చేదో రాకపోతే పర్లేదు, ఈ రోజు రండి కనపడండి అంటే వాళ్ళు ఎట్లా వచ్చారు. బాగా జరిగిందా? బాగానే జరిగిందన్నా. మరి కానుక ఎంత వచ్చింది అన్నాడు. అయ్యా అంటారా 3 రూపాయలు వచ్చి నీకు అన్నా, నీ దగ్గర పెట్టుకో, మరి వెళ్తావా అన్నాడు. అర్థమైందా? నేను అన్నాను కదా వెళ్తానన్నా, మీరు ప్రార్థన చేస్తే అన్నా. ఆల్రెడీ నాతో 2 ఉన్నారు సేవకులు, వాళ్ళకి కొంచెం మంచి సంఘాలే చక్కగా చూసుకుని వచ్చారు. వాళ్ళిద్దరిలో నేనే చిన్నవాడు కొంచెం, నేను నా చిన్నపిల్లలు అన్నాడు కదా వెళ్తావా అన్నాడు. నేను ఒకటే మాట అన్నాను, అన్నా మీరు ప్రార్థన చేస్తే వెళ్తామన్నా అన్న. అప్పుడు అక్కడ సేవకురాలు పక్క పిలిచి, ఏమండి ఆ అబ్బాయి కుటుంబం ఉంది, 3 పిల్లలు, 5గురు బ్రతకాల, ఆడొచ్చింది 3 రూపాయల సందా వచ్చింది, ఎట్లా పోతుందంటే ఆయన అన్నాడు కదా, వాళ్ళని మేము సేవకులకు పంపించలేదు, మిమ్మల్ని ఎట్లా పంపిస్తున్నాం, మిషనరీలుగా పంపిస్తున్నామంటే ప్రార్థన చేసినాడు. తల వంచుకొని ప్రార్థనకి విధేయత, వాక్యానికి విధేయత, దేవుని మాట వినిల్లి అక్కడ 3 ఆ ప్రాంతాల్లో సేవ చేస్తూ వచ్చినాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు మరలా ఆయన ఆలోచన నాకు తెలియదు. నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడ గుంటూరు జిల్లా నుంచి మేము అన్ని మార్చుకుని అది వెళ్ళాం. పిల్లల సర్టిఫికెట్లు కానీ గ్యాస్ పుస్తకాలు కానీ అన్ని మార్చుకుని వెళ్ళిపోయాం. మరలా దేవుడు సియోను తీసుకొచ్చినాడు. విద్యానగర్ బేతేల్లో అక్కడ తీసుకొచ్చి ఆ విధంగా అక్కడ మేము సేవ చేస్తూ వచ్చినాం. ఇదంతా ఎందుకు చెప్పానంటే నేను ఆ విధంగా ప్రేమ దేని బిడ్డలారా, ఈ సహవాసం నాకు తెలీదు, ఈ క్రమం నాకు తెలీదు. కొన్నిసార్లు మనం ఎట్లా ఉందంటే మన అమ్మ నాయనో బాబాయిలో లాంటి ఎవరో ఉంటారు, సేవకులు ఉంటారు, వారి ద్వారా మనం వస్తాం. అలాంటిది ఏం కాదు నాది. ప్రభు యొక్క ఏర్పాట్లో ఆయన నన్ను ఈ సహవాసంలో పిలుచుకున్నాడు, ఆయన సేవలో నన్ను నడిపించుకున్నాడు. వాస్తవం ఏంటంటే ఇక్కడ చదివాం కదా మనం, చూడండి 48వ అధ్యాయంలో చదివి ప్రార్థన చేసుకుంటాం. ఈ సాక్ష్యాన్ని ముగిస్తాను. చూడండి యెషయా గ్రంథంలో ప్రభు ఇచ్చిన మాట. నేను అంతకుముందు రక్షించబడ్డానుగా నాకు తెలియదు ఆ సంగతి. ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాను కానీ నెమ్మది లేదు, సహవాసం లేదు, సరైన వాక్యము నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి ఆ మాట చూడండి, మళ్ళా చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నదివెలను, నీ నీతి సముద్ర తరంగములను ఉండును. ఇక్కడ చక్కని మాట ఏంటంటే ఇక్కడ అంటే నీవు నడవవలసిన త్రోవను నిన్ను. ఆ విధంగా దేవాది దేవుడు నా మీద ఆయన తన మహా కనికరం నుంచి నన్ను ఏం చేశాడు, రక్షించడమే కాదు, నా పాపాలు ఒప్పించడమే కాదు, నా యొక్క దుర్వ్యసనాన్ని మాన్పించడమే కాదు, కానీ చక్కని త్రోవ నన్ను ఏం చేశాడు ఆయన. ఎప్పుడు ఆయన ఆజ్ఞలకు మనము విధేయత చూపించినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు. ఆ విధంగా దేవుడు నన్ను సియోనికి, నన్ను నా కుటుంబాన్ని ఆ విధంగా నడిపించాడు. అక్కడే బాప్తిసం తీసుకున్నాము, అక్కడి నుంచి సేవకు పంపించబడ్డాము. ఆ విధంగా సియోను ద్వారా నడిపించబడుతున్నాం. అదండి
దేవుడి ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమె. మా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. మాకు 3 పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఒక ఆయన ఫస్ట్ ఇయర్, చిన్నోడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 2 పెద్ద పిల్లలు చదువులు అయిపోయి వివాహాలకు వయసు వచ్చి ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రస్తుతం పొన్నూరు శాలయంలో సేవ చేస్తున్నాము. మా అందరి కోసం ప్రార్థన చేయండి. మంచిది. సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.